హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ప్రజ్ఞా మ్యాథ్స్. ఈ సెషన్ లో మనం ప్రోగ్రెషన్స్ కి సంబంధించి ఎక్సర్సైజ్ నెంబర్ 6.5 లో ఫస్ట్ బిట్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ బిట్ లో మనకి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 4 క్వశ్చన్స్ వన్ బై వన్ ఒక్కొక్కటిగా సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 3, 3/2, 3/4, 3/8 ఈ సిరీస్ లో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే కామన్ రేషియో, అదే విధంగా దాంట్లో వచ్చేటువంటి nth టర్మ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే కామన్ రేషియో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అదే విధంగా లాస్ట్ టర్మ్ ఆర్ nth టర్మ్ ఆర్ జనరల్ టర్మ్ అంటూ ఉంటాం కదా, ఆ యొక్క టర్మ్ ని మనము క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 3, 3/2, 3/4, 3/8. సో ఈ సిరీస్ జీపీ సిరీస్ లో ఉంది. జీపీలో ఉన్నప్పుడు దీంట్లో నుంచి మనము కామన్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది A1 అనుకోండి, ఇది A2 అనుకోండి, ఇది A3, ఇది A4. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్. సో తర్వాత కామన్ రేషియో కావాలంటే ఏం చేస్తాం మనం? ఫార్ములా ఏంటి? కామన్ రేషియో ఆర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు A2 by A1. సెకండ్ టర్మ్ ని ఫస్ట్ టర్మ్ తో డివైడ్ చేస్తాం. సో ఫస్ట్ టర్మ్ 3/2 is the second term. We are dividing with 3. So fraction by fraction, whenever the denominator is fraction is going to numerator, it becomes reverse. So 1/3. So 3 gets cancelled. 1/2 వస్తుంది మనకి, 1/2. సో కామన్ రేషియో వచ్చేసి 1/2. మళ్ళీ ఏం అడుగుతున్నాడు? nth టర్మ్ అంటే ఫార్ములా an is equal to a into r to the power of n minus 1. an is equal to ఫస్ట్ టర్మ్ వచ్చేసి 3, కామన్ రేషియో వచ్చేసి 1/2. So this is only nth. So 2, minus 6, 18, minus 54. సో ఇది జీపీ సిరీస్ లో ఉంది. ఇందులో నుంచి మనం కామన్ రేషియో కనుక్కోవాలి, అదే విధంగా nth టర్మ్ కనుక్కోవాలి. సో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అండ్ ఫోర్త్ టర్మ్. సో రేషియో, కామన్ రేషియో A2 by A1 చేస్తే మనకు వస్తుంది -6/2. 2 1 time, 2 3 times, -3. Next, nth term an is equal to a into r to the power of n minus 1. ఇక్కడ a వాల్యూ వచ్చేసి 2, రేషియో వచ్చేసి -3 to the power of n minus 1. So this is only nth term. This is the ratio, this is the nth term. సో ఈ విధంగా చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 3, -1, -3, -9, -27 అండ్ సో ఆన్ ఆర్ ఇన్ జీపీ సిరీస్. సో ఇందులో కూడా సేమ్ కామన్ రేషియో కనుక్కోవాలి, అట్ ద సేమ్ టైం nth టర్మ్ కూడా కనుక్కోవాలి. సో ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్ టర్మ్. కామన్ రేషియో కావాలి కదా. కామన్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలంటే సెకండ్ టర్మ్ ని ఫస్ట్ టర్మ్ తో డివైడ్ చేసుకోవాలి. -3 by -1. మైనస్ క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది మనకి. దాని తర్వాత వచ్చేసి nth టర్మ్ కూడా క్యాలిక్యులేట్ చేయమన్నారు కాబట్టి a into r to the power of n minus 1. a వాల్యూ వచ్చేసి -1, రేషియో వచ్చేసి 3. సో దిస్ ఈజ్ ఓన్లీ అవర్ nth term. This is a common ratio. Last one more question. Next.
క్వశ్చన్ నెంబర్ 4. ఇది జీపీ సిరీస్ లో ఉంది కాబట్టి ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఇది ఫోర్త్ టర్మ్. సో కామన్ రేషియో కావాలి. కామన్ రేషియో ఫార్ములా ఏంటి చెప్పండి? A2 by A1. ఇక్కడ A2 ఏంటి? 2. A1 ఏంటి? 5. So this is only the ratio. Next is asking to calculate nth term, A into r to the power of n minus 1. So first term వచ్చేసి 5. Next ratio వచ్చేసి 2 by 5 to the power of n minus 1. So common ratio 2 by 5. Thanks for watching. Please subscribe our channel for regular updates. Share this information with your friends.